50% డిస్కౌంట్ అండ్ టెలిగ్రామ్లో ఫుడ్, మూవీ, టికెట్స్, గ్యాడ్జెట్స్ కొంటున్నారా? ఒక్కసారి ఇది వినండి. దిస్ ఈజ్ వెరీ రిస్కీ. చాలామంది చీప్గా వస్తుందని ఆర్డర్ చేస్తున్నారు, బట్ బిహైండ్ దట్ పెద్ద ఫ్రాడ్ సిస్టమ్ నడుస్తుంది. రీసెంట్గా ఆస్టిన్లో ఒక H1B పర్సన్ని అరెస్ట్ చేశారంట, సేమ్ ఇట్లనే టెలిగ్రామ్ డిస్కౌంట్స్ యూజ్ చేసినందుకు. షాక్ ఏంటంటే బెయిల్ అంటే బాండ్ కూడా ఇవ్వట్లేదంట. కేసుని వెరీ సీరియస్గా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకు సీరియస్ అంటే బికాస్ ఆ టెలిగ్రామ్ సెల్లర్స్ యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ మోస్ట్లీ స్టోలెన్ ఆర్ వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ అనమాట. మీరు చీప్గా కొన్న ఆర్డర్ యాక్చువల్లీ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్గా కౌంట్ అవ్వచ్చు. ఈవెన్ మీకు తెలియకపోయినా ప్రాబ్లం మీ మీదకి వస్తుంది. IP అడ్రస్ కూడా ట్రేస్ చేస్తారు. నేను చేయలేదని ప్రూవ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ US నుంచి జరుగుతున్నాయంట. ఎస్పెషల్లీ H1B, F1 వీసా మీద ఉన్న వాళ్ళకి స్మాల్ మిస్టేక్ కూడా బిగ్ లీగల్ ఇష్యూ అవ్వచ్చు. సో 50% డిస్కౌంట్ అని టెంప్ట్ అవ్వకండి. ఇల్లీగల్ ఆర్ స్కామ్ ఆఫర్స్కి దూరంగా ఉండండి. ఫ్యూ డాలర్స్ సేవ్ చేయడానికి ఫ్యూచర్ని రిస్క్లో పెట్టకండి. షేర్ దిస్ రీల్. ఎవరైనా ఇట్లా ఆర్డర్ చేస్తుంటే ఇమీడియట్గా స్టాప్ చేయండి.